గంపగుత్తగా ఓట్లేస్తే ఈ దేశాన్ని మళ్ళా విదేశాలకి తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందేమో అని ఈ రోజైతే నాకు నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ విధవ డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, ఏ మంచోడు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఈ విధవకు మాత్రం ఓట్లేరు, మంచివానికి మాత్రమే ఓట్లేస్తారనేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సందర్భాన్ని మాత్రం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అండి. ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కూడా తగినటువంటి యొక్క హింట్ అనేటువంటిది అయితే ఇచ్చింది. ప్రజాస్వామ్య పాలన అవసరం అనేటువంటిది ఇచ్చింది. దీంట్లో సోషల్ మీడియా విపరీతంగా పనిచేసింది, మీడియా విపరీతంగా పనిచేసింది, ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఎవరో ఉండరనేటువంటిది గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేసింది. అనేక రకాలైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అటు బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా పనిచేశాయి. ప్రజలైతే ఒక నిర్ణయం తీసుకున్నారు దీంట్లో. అందుకే చాలా సార్లు ఎందుకంటే నేను ఒక డిబేట్లో కూడా చెప్పానండి, నేను ముందర ఒకతన్ని పంపించాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీకు వైఎస్ఆర్సీపీకేనా, మీరు ఇంతకాలం 5 ఏళ్ళ నుంచి ఇచ్చారన్నా, మీకు కాకపోతే ఎవరికి ఓటేస్తామన్నా అన్నాడు. దాని తర్వాత 5 నిమిషాల తర్వాత నేను తెలుగుదేశం వాళ్ళని పంపించాను, అయ్యో మీకేనా, మీరు ఈసారి సూపర్ స్టిక్స్ చాలా బాగుందన్నా ఇట్లా చెప్పారు. కాబట్టి ఈరోజు అంచనాకి దొరక్కపోవడానికి అదొక కారణం. అంటే ప్రజల్లో నాకెందుకు వీళ్లతో రాజకీయ నాయకులు అంటేనే ఒక రకంగా, అదే గతంలో ఆ తెల్ల టోపీ కద్దల టోపీ చూస్తే గౌరవంతో నమస్కారం చేసేవాళ్ళు, ఈ రోజు ఎందుకో పనికిమాలినోడు వీడు కనపడతానడప, వానికి నమస్కారం పెడితే నా మీద ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందేమో, లేదా నాకు అవసరమైతే ఎప్పుడైనా పోతే పలకరిస్తారేమో అనేటువంటి స్థాయికి రాజకీయాలను దిగజారు చేసేటువంటి పరిస్థితులు మన యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి చరమగీతం పాడుతున్నారు ప్రజలు అని మాత్రం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. దీంట్లో స్పష్టమైన అవినీతి అనే దానికన్నా అహంకారం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అవినీతి అనేటువంటిది బహుశా 2.5 లక్షల రూపాయలు ఈ యొక్క లెట్రిన్ అదే షాండ్లేర్ ఏదైనా అయితే అది ఏమన్నా తక్కువ ఉంటే అప్పుడు అవినీతి అవుతుంది, కానీ దాని ఒరిజినల్ వాల్యూ అంతే ఉంటే అంత కాదు. నాకుంది వీళ్ళందరికీ ఏదైనా జబ్బు ఉందేమో, బహుశా మామూలు లెట్రిన్స్ లో కూర్చుంటే వీళ్ళకి మోషన్ రాదేమో, ఇట్లాంటి లెట్రిన్స్ లో కూర్చుంటే మోషన్ వచ్చే జబ్బు ఏమన్నా ఉందేమో అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను, ప్రజలు కూడా అనుకుంటున్నారండి. ఎందుకంటే అట్లాంటి దాంట్లో కూర్చుంటేనో లేకపోతే బంగారు యొక్క ఇవి చేసుకుంటేనో ఇది ఏంటండి, ప్రజల యొక్క డబ్బుని అదే సొంతం డబ్బు అనుకోండి, అది మీ ఇష్టం, దానికి ఎవడో అడ్డం చెప్పేదానికి లేదు, కామెంట్ చేసేదానికి కూడా లేదు, మన మనసులో కావాల్సింటే అనుకోవచ్చు. ప్రజల డబ్బుని తీసుకొని ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎంత అహంకారపూరితంగా, ఎంత నిర్లక్ష్యంగా, అందులోనూ ఈ 5 సంవత్సరాల పాటు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చెప్పినప్పుడు వై నాట్ 175 కానీ, మీరందరూ కూడా మామూలు కలిసి వస్తారు, సింహం సింగల్ గా వస్తుందని, కానీ ఇట్లాంటి డైలాగ్స్ అన్ని చెప్పేటప్పుడు అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం అంత అహంకారం పనికిరాదు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన ఈ అహంకారం అనేటువంటిది మంచిది కాదు, అది మీ పార్టీకే దెబ్బతీస్తుంది అని కూడా మనం వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ మామూలుగా ఉంటుందండి, రాక్షసుడు ఒక రకమైన వరం కోరుకునేటప్పుడు వానికి ఇంకేం తెలియదు, అంతవరకు యజ్ఞం చేసింటాడు. అంటే జగన్ గారు కూడా అప్పుడు పాదయాత్రలు చేసి కష్టపడి మొత్తం అంతా పార్టీని తీసుకొని వచ్చాడు. కానీ ఒక్కసారిగా పైకి అహంకారం వచ్చేసేసిన తర్వాత అతనికి, అతని యొక్క పార్టీ నాయకులకు కూడా దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ నాయకులకి వాస్తవాన్ని చెప్పకుండా, ప్రజల్లో ఉండేది చెప్పకుండా, వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కానీ డిబేట్లలో కానీ తప్పుడు విషయాలను విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా వాళ్ళు కూడా ఈ యొక్క ఓటమికి కారణం అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ జరిగేటువంటి వాస్తవాలు గ్రామాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి, సాధారణ వ్యక్తిలాగా వెళ్ళి, వైఎస్ఆర్సీపీ వ్యక్తి పోతే నిన్నే పొగుడతారు, తెలుగుదేశం వ్యక్తి పోతే నిన్నే పొగుడతారు, బీజేపీ వ్యక్తి పోతే బీజేపీనే పొగుడతారు. వాస్తవాలు తెలుసుకోవాలి కదా, కనీసం వేరే వాళ్ళు వాస్తవాలు చెప్తే దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి యొక్క ఆలోచన కూడా లేనటువంటి అహంకారం అనేటువంటిది మంచిది కాదు. అయితే భగవంతుడు ప్లస్ ప్రజలు భగవంతుని యొక్క రూపంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ అహంకారానికి చరమగీతం పాడారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి ఆలోచన. అన్ని పార్టీలు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి పనులు చేస్తే తప్ప, కేవలం డబ్బు పంచితేనో, కేవలం కులం పేరు చెప్తేనో, కేవలం మతం పేరు చెప్తేనో ఓట్లు రావు అనేటువంటి విషయం అందరికీ కూడా అర్థమైంది. ఇది 2047లో భారతదేశం అంటే 100 సంవత్సరాల్లో ఏదైతే నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో సాధించాలి అని అనుకుంటున్నారో దానికి ఇది ఒక నాందిగా పలకబోతోంది ప్రజాస్వామ్యం యొక్క విజయం అని చెప్పేసి నేను